హాయ్ అండి. ఈరోజు మొదటి క్లాసు ఢిల్లీని పాలించినటువంటి రాజుల యొక్క చరిత్రను, ఆనాటి వైభవమైనటువంటి పరిస్థితులను, ఆనాటి రాజులు కట్టించినటువంటి అద్భుతమైనటువంటి కళా కట్టడాలు, వాళ్ళ కాలంలో జరిగినటువంటి పాలనాపరమైనటువంటి సంస్కరణల పైన సమగ్రమైనటువంటి చరిత్ర చేద్దాం. ఢిల్లీ సుల్తానులు ఏంటిది? అసలు ఈ సుల్తాన్ అంటే ఏంటి? పోటీ పరీక్షలు అడుగుతున్నటువంటి వైనం ఇది. తరగతి గదిలో బోధన, పరీక్ష పేపర్లో వచ్చేటువంటి విధానం సేమ్ కరెక్ట్ ఉండాలి పిల్లలకి. ఏంటి మరి సుల్తాన్ ఏంటి? ఆ కాలం ఏంటి? ఎప్పుడు పాలించారు ఈ ఢిల్లీని వాళ్ళు? వీళ్ళు క్రీస్తు శకము 1206 నుండి 1526 సంవత్సరాల మధ్యన పాలించారు. ఆ కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ యుగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఢిల్లీని పాలించినటువంటి ఆ మహమ్మదీయ చక్రవర్తులు సుల్తాన్ అనేటువంటి బిరుదును ధరించి పాలించారు. సుల్తాన్ అనేటువంటి బిరుదును ధరించి పాలించారు. అందుకే ఈ కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ యుగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ మధ్యకాలంలో నేను గమనించాను పోటీ పరీక్షల్లో, అసలు ఢిల్లీని కట్టించింది ఎవరని అడిగింది ఈ మధ్యకాలంలో. ఢిల్లీ, హూ వాజ్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ఢిల్లీ టౌన్? ఢిల్లీని కట్టించినటువంటి రాజులు ఎవరంటే, ఆ ఢిల్లీ అనేటువంటి ప్రాంతాన్ని తోమార వంశానికి చెందిన మూడవ అనంగపాలుడు అనేటువంటి రాజు కట్టిస్తాడు. మూడవ అనంగపాలుడు, థర్డ్ అనంగపాల వాజ్ కన్స్ట్రక్టెడ్ ద ఢిల్లీ బెటా. అడుగుతాడు క్వశ్చన్, మరి అప్పుడు కూడా ఢిల్లీనే ఉందా సార్ అంటే, ఢిల్లీ దీని అసలు పేరు ఏం పేరంటే దిల్లికపురం అనే పేరుతో పిలిచేవాళ్ళు. దిల్లికపురం అనే పేరుతో పిలిచారు. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద ఢిల్లీ దిల్లికపురం. దీనికి ఇతర పేరు ఏం పేరంటే ఇంద్రప్రస్థ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇంద్రప్రస్థ. హస్తినాపురం అనే పేరుతో పిలుస్తారు. హస్తినాపురం. ఇంద్రప్రస్థ, హస్తినాపురం, దిల్లికపురం ఇవన్నీ కూడా మన యొక్క ఢిల్లీకి ఉన్నటువంటి పేర్లు. ఎస్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తోమార వంశానికి చెందినటువంటి మూడవ అనంగపాలుడు అనేటువంటి రాజు కట్టించాడు నాన్న. దీని అసలు పేరు దిల్లికపురం అంటున్నాను. దీనికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏం పేరంటే ఇంద్రప్రస్థ మరియు హస్తినాపురం అనేటువంటి పేర్లతో పిలుస్తున్నారు. హస్తినాపురం. మరి ఎన్ని వంశాల వాళ్ళు పాలించారు ఢిల్లీని పాలించినటువంటి ఆ మొత్తం వంశాలు ఎన్ని? ఢిల్లీని మొత్తం ఎన్ని ముస్లిం వంశాలు పాలించాయంటే 5 ముస్లిం వంశాల వాళ్ళు పాలించారు. 5 ముస్లిం రాజ్యాలు. ఆ 5 ముస్లిం రాజ్యాలలో నంబర్ 1, 2, 3, 4, 5 నేను ఇక్కడ రాస్తున్నాను. ఖచ్చితంగా అది మీ మనసులోకి ఎక్కాలి. మీరు ఖచ్చితంగా శ్రద్ధగా వింటే మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు. ఎస్, మరి మొదటి వంశం ఏంటి? బానిస వంశం. రెండవ వంశం ఖిల్జీ వంశం అండి. ఖిల్జీ వంశం చిన్నప్పటి నుంచి మనం వినే ఉంటుంటాం, చూస్తూనే ఉంటాం అక్కడి పాఠ్యాంశాలలో. మూడవది తుగ్లక్ వంశం. నాలుగవది సయ్యద్ వంశం. ఐదవది లోడీ వంశం. అంతే. పోటీ పరీక్షల్లో దయచేసి నేను గమనించినటువంటి, నాకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంలో నేను చెప్తున్నా, ఆర్డర్ ఏందో చెప్పమంటున్నాడు వాడు. విచ్ ఆర్ ద కరెక్ట్ పేర్ అంటున్నాడు, విచ్ ఆర్ ద కరెక్ట్ ఆర్డర్ అంటున్నాడు. ఇది కనుక మీరు గమనిస్తే ఇక్కడ కూడా మనం ఒక 5-6 క్వశ్చన్లు మనం తయారు చేసుకోవచ్చు. చెప్తున్నా, నేను వాళ్ళు పాలించేటువంటి కాల క్రమం కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తాను. అదొక్కసారి మీరు గమనించండి. ఆర్డర్, ద క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్స్. వీళ్ళు క్రీస్తు శకము 1206 నుంచి 1290 వరకు పాలిస్తారు. ఫస్ట్ బానిస వంశస్థులు.
వాళ్ళని మనం ఇంగ్లీష్లో స్లావరీ కింగ్డమ్స్ అంటారు. స్లావరీస్, బానిస వంశ రాజులు. నెక్స్ట్ పోయినట్లయితే 1290 నుంచి 1320 వరకల్లా పాలించారు. అది రెండవ వంశం. ఇక 1320 నుంచి మొదలు పెడితే 1414 వరకల్లా వీళ్ళు పాలించారు. 1322 1414. 1414 నుండి 1451 వరకల్లా సయ్యదులు పాలించారు మన భారతదేశాన్ని. సయ్యదులు. చివరి వాళ్ళు ఎవరండి అంటే లోడీలు, మహా పేరున్నటువంటి రాజులు. ఆ లోడీలు 1451 నుండి 1526 వరకు పాలించారు. 1451 to 1526. విద్యార్థులు ఖచ్చితంగా ఈ ఆర్డర్ని గమనిస్తే మీకు ఇందులో పోటీ పరీక్షల్లో సెంట్రల్ లెవెల్ నుంచి కూడా అడుగుతున్నాడు మన ఢిల్లీ సుల్తాన్లలో. యూపీపీఎస్సీ నుంచి వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి. నాట్ ఓన్లీ టీఎస్పీఎస్సీ, నాట్ ఓన్లీ ఏపీపీఎస్సీ, కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో కూడా మన ఢిల్లీ సుల్తాన్ల పైన మన మధ్యయుగ భారతదేశంలో అద్భుతమైనటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. కాబట్టి ఈ టాపిక్ మీరు సమగ్రంగా నేర్చుకోండి. మీకు ఆర్డర్ రాశాను. మొదటిసారిగా ఢిల్లీని పాలించింది బానిస వంశం, రెండవ వంశం ఖిల్జీ వంశం, మూడవది తుగ్లక్ వంశం, నాలుగవది సయ్యద్ వంశం, ఐదవది లోడీ వంశం. ఇందులో మరి మనం ఇప్పుడు ఆర్డర్ ప్రకారం ఒక్కొక్క వంశం మీద మనం ప్లాన్ చేసుకుందాం. వాళ్ళు ఎవరండి అంటే బానిస వంశ రాజులు. బానిస వంశం ఉన్నది మీకు ఆల్రెడీ అక్కడ డేటు 1206 నుండి 1290 వరకు పాలిస్తారు ఈ బానిస వంశ రాజులు. స్లావరీ కింగ్డమ్ అనే పేరుతో పిలుస్తారు. స్లావరీ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు వీళ్ళు. బానిస ఏంటండి బానిస? అసలు బానిస అనేటువంటి పదం ఎట్లా పుట్టింది? బానిస గల అర్థం ఏంటిది? అసలు ఈ బానిస వంశ స్థాపకుడు ఎవరు? ఎట్లా స్థాపించాడు? అసలు యానించి వచ్చింది స్థాపించాడు ఈ బానిస వంశ రాజు? ఎవరండి ఈ స్థాపకుడు అంటే ఈ వంశ స్థాపకుడు. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ బెటా ఎగ్జామినేషన్ పాయింట్ లో ఖచ్చితంగా అడుగుతున్నాడు దీన్ని. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద స్లావరీ కింగ్డమ్? బానిస వంశ రాజు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు దీన్ని స్థాపించాడు. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశ రాజు. బానిస వంశ స్థాపకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు. ఈయన 1206 నుంచి 1210 వరకు పాలిస్తాడు. డేట్లు కూడా ఖచ్చితంగా నేను రాస్తాను. ఆ డేట్లు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. పిల్లలకు ఒక భయం ఉన్నది. డేట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనం శ్రద్ధగా వింటే, శ్రద్ధగా ప్లాన్ చేస్తే డేట్లు ఖచ్చితంగా ఆటోమేటిక్గా మన మైండ్లోకి వచ్చేస్తూనే ఉంటాయి. కుతుబుద్దీన్ ఐబక్ ఆయన ఏమంటారంటే ఫౌండర్ అంటారు, స్థాపకుడు అంటారు ఐబక్. మరి ఐబక్ ఉన్నటువంటి బిరుదులు ఏంటివని అడుగుతున్నాడు మన పోటీ పరీక్షల్లో. బిరుదులు వాట్స్ ద నేమ్స్ ఆఫ్ ద టైటిల్స్? కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నటువంటి బిరుదులు ఏంటివి? కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నటువంటి బిరుదులు ఏంటివంటే లక్ బక్ష్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. లక్ బక్ష్. సిపాయి సలార్. లక్ బక్ష్ మరియు సిపాయి సలార్ ఈ రెండు బిరుదులు ఉంటాయండి. లక్ బక్ష్ అంటే అర్థం ఏంటంటే చాలా సాహిత్య సంపద విలువనిచ్చినటువంటి వాడు. అక్షర లక్షల విలువనిచ్చేవాడు. అక్షర లక్షల విలువనిచ్చేవాడు. సాహిత్యానికి పెద్దపీట వేసాడు. మహా సంక్షేమవాది. సిపాయి సలార్ అంటే సమర్థుడైనటువంటి సైనికుడు బిడ్డ. సమర్థుడైనటువంటి సైనికుడు అంటారు ఇతన్ని. సమర్థుడైన సైనికుడు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. లక్ బక్ష్ అనేటువంటి పేరు ఉంది. సిపాయి సలార్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈయనకున్నటువంటి టైటిల్స్ బిడ్డ. కుతుబుద్దీన్ ఐబక్. మరి ఐబక్ అంటే ఏందని అడుగుండి ఈ మధ్యన క్వశ్చన్ లా. ఐబక్ వాట్ డు యు మీన్ ఐబక్? ఐబక్ అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు, మూన్, మంచివాడు, చాలా బ్రైటెస్ట్ పర్సన్ అన్నట్టు. ఐబక్ అంటే చంద్రుడు అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఈ బానిస అనేటువంటి పదం ఎట్లా పుట్టింది అసలు? పద పుట్టుక. ఈ పద పుట్టుక అనేటువంటి దాని మీద కూడా ఒకసారి నేను మీతో మాట్లాడతాను. పద పుట్టుక, బానిస అనేటువంటి పదం ఎలా పుట్టింది? ఇది బానిస అనేటువంటి పదం
టర్కీ భాషలోని మామ్లుక్ అనేటువంటి పేరు చేత ఆవిర్భవించింది. మామ్లుక్. మామ్లుక్ ఏ భాషా పదం అంటే టర్కీ భాషా పదం అని మీరు చెప్పండి. ఆ టర్కీ భాషలోని మామ్లుక్ అనేటువంటి పేరు చేత ఆవిర్భవించింది. మామ్లుక్. మామ్లుక్ అనేటువంటి అంటే ఏంటి మరి? మామ్లుక్ అంటే అనగా, మామ్లుక్ అనగా చాలా అద్భుతమైన సమాచారం దాంట్లో. మామ్లుక్ అంటే అర్థం ఏంటంటే స్వేచ్ఛగల స్త్రీకి జన్మించి బానిసగా అమ్ముడుపోయినటువంటి వాడే ఈ మామ్లుక్ అనేటువంటి అర్థం. స్వేచ్ఛగల స్త్రీకి లేదా స్వేచ్ఛగల ఇద్దరు భార్యాభర్తలకు జన్మించి జన్మించిన తర్వాత వీడు బానిసగా ఎప్పుడైతే పోయాడో అలాంటి సందర్భంలో ఈ పేర్లతో ప్రస్తావిస్తున్నారు. ఫైనల్ చేస్తున్నా, బానిస అనేటువంటి పదం టర్కీ భాషా పదమైనటువంటి మామ్లుక్ అనేటువంటి పేరు చేత ఆవిర్భవించింది. మామ్లుక్ అంటే అర్థం ఏంటంటే స్వేచ్ఛగల స్త్రీకి జన్మించి బానిసగా అమ్ముడుపోయినటువంటి వాడిని మనము మామ్లుక్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఆయన ఎవరో మనం మాట్లాడుకున్నాము, కుతుబుద్దీన్ ఐబక్. మరి ఏంటి సార్ ఈయన బానిస అంటున్నాం ఏంటిదంటే, ఇతనిని ఈ కుతుబుద్దీన్ ఐబక్ను ఒకానొక సందర్భంలో కుతుబుద్దీన్ ఐబక్ను గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు కొనుగోలు చేశాడు బెట. గోరీ మహమ్మద్ ఎవరు మరి? గోరీ మహమ్మద్ భారతదేశం పైకి దండయాత్రకు వచ్చిన ఆఫ్ఘనిస్తానీ రాజు. ఈ గోరీ అనేటువంటి వాడు ఆఫ్ఘనిస్తాన్ లోని ఘరీ అనేటువంటి ప్రాంతం నుంచి దండయాత్రకు వచ్చిండు. ఇక్కడ దయచేసి కుతుబుద్దీన్ ఐబక్ ఎవరనే విషయం మీద మీకు నేను చెప్తున్నా. పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా విషయాన్ని గమనించాలి. విద్యార్థులకు ఒక ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా ఒకసారి గుర్తుంచుకోండి. గోరీ అనేటువంటి వాడు ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని ఘరీ అనేటువంటి ప్రాంతం నుంచి వెళ్ళి భారతదేశానికి వచ్చాడు. కాబట్టి ఈ ఘరీ తర్వాత ఏమైపోయిందంటే గోరీ అనేటువంటి పేరు చేత పిలువబడ్డాది. గోరీ మహమ్మద్ భారతదేశానికి దండయాత్రకు వచ్చిండు గోరీ మహమ్మద్. గోరీని భారతదేశానికి ఆహ్వానించింది ఎవరంటే ఖచ్చితంగా గుర్తుంచుకోండి బిడ్డ, రాజపుత్ర రాజు అయినటువంటి రాజా జయచంద్రుడు అనేటువంటి ఒక రాజు మన భారతదేశానికి తన్ని ఆహ్వానిస్తాడు. రాజా జయచంద్రుడు అనేటువంటి రాజు మన యొక్క గోరీని భారతదేశానికి ఆహ్వానిస్తాడు. ఎవరి రాజా జయచంద్రుడు అంటే రాజపుత్ర వంశంలో గహద్వాల్ అనేటువంటి ఒక వంశం ఉంది. గహద్వాల వంశం. ఈ రాజా జయచంద్రునికి ఒక పొరుగు రాజు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే పృథ్వీరాజ్ చౌహాన్. మహా గొప్ప రాజు పృథ్వీరాజ్ చౌహాన్. హీ బిలాంగ్స్ టు ద చౌహాన్ వంశం. చౌహాన్ వంశానికి చెందినటువంటి రాజు. వీళ్ళిద్దరి మధ్యన సామ్రాజ్యపరమైన విభేదాలు మస్తున్నాయి. రాజ్యపరమైనటువంటి తగాదాలు. నువ్వా నేనా అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. నువ్వా నేనా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి సమయంలో రాజా జయచంద్రునికి ఒక కూతురు ఉన్నది. ఆ రాజా జయచంద్రుని కూతురు పేరు ఏం పేరంటే రాణి సంయుక్త అనేటువంటి అమ్మాయి ఉన్నదండి. రాణి సంయుక్త. ఈ రాణి సంయుక్త అనేటువంటి అమ్మాయి ఏం చేసిందంటే మన పృథ్వీరాజును చూసి లవ్ చేయడం మొదలుపెట్టింది. ఇంకా చూసుకోండి కథ ఎట్లా జరిగిందో. అసలే ఇద్దరికి రాజ్యపరమైనటువంటి వైరం ఉన్న ఈ తరుణంలో రాజా జయచంద్రుడి యొక్క కూతురు అయినటువంటి రాణి సంయుక్త మన రాజును చూసి లవ్ చేయడం మొదలుపెట్టింది. విషయం తెలిసిన తండ్రి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. ఎట్లనైనా కూడా పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాలి. మరి ఓడించాలంటే నా దగ్గర సైనిక సామర్థ్యత లేదు. సైనిక సామర్థ్యం కూడా పెద్దగా లేదు. కాబట్టి అప్పటికే భారతదేశాన్ని జయించాలనేటువంటి తలంపుతో ఉన్నటువంటి గోరీ మహమ్మద్ను భారతదేశానికి ఆహ్వానించండి ఈ దొరవారే. భారతదేశానికి గోరీని ఆహ్వానించినటువంటి ఈ క్రింది రాజపుత్ర రాజు ఎవరండి అంటే రాజా జయచంద్రుడు. ఈ బిలాంగ్స్ టు ద గహద్వాల డైనస్టీ. గహద్వాల వంశానికి చెందినటువంటి వాడు. కారణం ఏంటిదో గమనించండి. పృథ్వీరాజ్ చౌహాన్ మరియు రాణి సంయుక్తల మధ్యన ఏం జరిగిందంటే రాక్షస పద్ధతిలో పెళ్లి చేసుకుంటారు వీళ్ళు. రాక్షస పద్ధతి.
రాక్షస పద్ధతి అంటే మీకు గమనించే ఉంటారు, భారతదేశంలో ఆ రోజుల్లో అష్ట వివాహాలు అనేటువంటి ఉండే బిడ్డ. అష్ట వివాహాలు అని 8 రకాలైనటువంటి వివాహాలు ఉండేవి. అందులో ఒక వివాహ పద్ధతి ఏంటంటే రాక్షస పద్ధతి. రాక్షస పద్ధతి అంటే తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారు పిల్లలు. ఇట్లా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలాంటి పెళ్లి చేసుకున్నటువంటి మన చక్రవర్తి ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాన్. తల్లిదండ్రుల అనుమతి లేకుండా జరిగింది. దీనికి మస్తు కోపపడ్డటువంటి రాజా జయచంద్రుడు ఏ విధంగానైనా కూడా వీన్ని ఓడించాలి, నా కూతురుని రక్షించుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో జయచంద్రుడు గౌరీని భారతదేశానికి ఆహ్వానించాడు. చలో, భారతదేశానికి వచ్చినటువంటి జయచంద్రుడు గోరీ మహమ్మద్ ఏం చేస్తున్నాడంటే అద్భుతమైనటువంటి యుద్ధాలు చేస్తున్నాడు బిడ్డ. ఆ యుద్ధాలను ఏమంటారంటే ఖచ్చితంగా ఇది అడుగుతాడు బిడ్డ, గ్రూప్ 1 స్టాండర్డ్ బిట్టిది. వాటిని తరాయిని యుద్ధాలు అనే పేరుతో పిలుస్తారు. తరాయిని యుద్ధాలు. దీనికే గల మరొక పేరు ఏం పేరంటే స్థానేశ్వర యుద్ధాలు అనే పేరుతో పిలుస్తారు. స్థానేశ్వర యుద్ధాలు. నేను మరొకసారి గుర్తు చేస్తున్నా మీకు, ఎవరి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి దాని మీద దయచేసి నేను లింకప్ చేస్తున్నాను. ఆ లింకప్ ఖచ్చితంగా మీరు పాటించాలి. పిల్లలు ఏ మాత్రం కూడా అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఉంటాం కాబట్టి ఇది కనుక మీరు ఖచ్చితంగా చూస్తే గమనిస్తుంటే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తరాయి యుద్ధాల గురించి చెప్తున్నా నేను. తరాయి యుద్ధాలు. వీటికే గల మరొక పేరు ఏం పేరంటే స్థానేశ్వర యుద్ధాలు. ఇందులో గోరీని భారతదేశానికి జయచంద్రుడు ఆహ్వానించిన తర్వాత మొదటిసారిగా పృథ్వీరాజ్ చౌహాన్ పైకి దండయాత్ర జరుగుతున్నది. ఆ యుద్ధము క్రీస్తు శకం 1191వ సంవత్సరంలో దీన్ని ఏం పేరుతో పిలుస్తారంటే మొదటి తరాయిన్ యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. మొదటి తరాయిన్ యుద్ధం అనేటువంటి పేరుతో పిలుస్తారు. యుద్ధం ఎవరి మధ్య జరిగిందంటాడు ఎగ్జామినేషన్ లో. గోరీ మహమ్మద్ వర్సెస్ పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరుగుతున్నది. పృథ్వీరాజ్ చౌహాన్, the great, the capable king of the Rajput dynasty, Mr. Prithviraj Chauhan. He was an undefeated king among the Rajput dynasty. In spite of one time he was killed by Mr. Gori Muhammad Beta. అద్భుతమైన చక్రవర్తి మన పృథ్వీరాజ్ చౌహాన్. అలాంటి పృథ్వీరాజ్ చౌహాన్ కు మరియు గోరీ మహమ్మద్ మధ్యన మొదటిసారిగా యుద్ధం జరుగుతుంది కాబట్టి, మొదటిసారిగా జరిగింది కాబట్టి దీనికి మొదటి తరాయి యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు ఓడిపోయింది బెట యుద్ధంలో. ఇందులో మనోడు విజయం సాధిస్తాడు. ఓటమి పాలైపోయింది గోరీ మహమ్మద్. గోరీ ఓటమి గల ప్రధానమైన కారణం దయచేసి ఇక్కడ వినండి. ఆహ్వానించిన జయచంద్రుడు గోరీకి సహాయం చేయలేదు. కారణం ఏమంటే గోరీ భారతదేశంలోనే ఉంటాడట. గోరీ ఇండియా నుంచి వెళ్ళిపోడట. జయచంద్రుని ఉద్దేశం ఏంది? గోరీ రావాలి, పృథ్వీరాజును ఓడించాలి, ఏమైనా గోరీకి అవసరం అంటే డబ్బులు కానీ కానుకలు కానీ ఇద్దామని అనుకున్నాడు. కానీ గోరీ అనేటువంటి వాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమైపోయిందంటే ఈ దేశానికి వచ్చిన తర్వాత, ఈ దేశ సంపదకు ఆకర్షితులైన తర్వాత, ఈ దేశం యొక్క రాజకీయ అనైక్యతను గమనించిన తర్వాత ఇక్కడి నుంచే ఉండాలి, ఇక్కడి నుంచి పాలించాలనేటువంటి ప్రధాన సంకల్పం చేత ఉన్నాడన్న విషయం తెలుసుకున్నటువంటి జయచంద్రుడు గోరీకి సహకరించలేదు. ఫలితంగా ఈ యుద్ధంలో గోరీ అనేటువంటి వాడు ఓటమి పాలయ్యాడు. పృథ్వీరాజ్ చౌహాన్ విజయం సాధించాడు. పృథ్వీరాజ్ చౌహాన్ విజయానికి ఒక అద్భుతమైనటువంటి కారణం కూడా ఉన్నది. ద చీఫ్ కమాండర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద పృథ్వీరాజ్ చౌహాన్ మిస్టర్ స్కంద కుమారుడు అనేటువంటి మరొక సమర్థవంతమైన సైనికోద్యుడు ఇతని పక్షాన ఉన్నాడు కాబట్టి అందుకనే మనోడు ఫుల్ సక్సెస్ అయిపోయాడు. గోరీ ఓడిపోయిండు. సైనిక సాయం చేస్తానని ఆహ్వానించినటువంటి జయచంద్రుడు సహకరించకపోవడం వల్ల తాను మామూలు సైన్యంతో వచ్చేసి ఆయన చేతుల్లో ఓడిపోయాడు. వెళ్ళిపోయాడు. తన మాతృదేశానికి వెళ్ళిపోయి
మరు సంవత్సరం రెండవసారి 1192 సంవత్సరం రెండవ తరాయిన్ యుద్ధం ద్వారా రెండవసారి జరిగింది కాబట్టి దాన్ని ఏమంటారంటే రెండవ తరాయిన్ యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. రెండవ తరాయిన్. రెండవసారి ఆ యుద్ధం జరిగింది కాబట్టి సేమ్ అదే ప్లేస్ లో జరిగింది నాన్న, సేమ్ అదే వాళ్ళ మధ్యన జరిగింది. ఆ యుద్ధంలో మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నామంటే గోరీ మహమ్మద్ వర్సెస్ పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరుగుతుంది మళ్ళీ యుద్ధం. యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ వధించబడ్డాడు, గోరీ విజయం సాధించాడు. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు నాన్న ఎగ్జామినేషన్ లో, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రెండవ తరాయిన్ యుద్ధం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యుద్ధం ద్వారా, రెండవ తరాయిన్ యుద్ధం ద్వారా భారతదేశంలో మహమ్మదీయ పాలనకు పునాదులు వేయబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. Due to the battle of the second Tarain, Mr. Muhammad Ghori was established the real Islamic kingdom in India. That greatness goes to Mr. Muhammad Ghori. భారతదేశంలో నిజమైన మహమ్మదీయ పాలనకు పునాదులు వేసినటువంటి ఆ వ్యక్తి ఎవరు సార్ అంటే గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు. ఏ యుద్ధం అని ఆన్సర్ ఇవ్వాలంటే అందరూ రెండవ తరాయిన్ యుద్ధం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చెప్పాలి. రెండవ తరాయిన్ యుద్ధం. మరి ఇప్పుడు ఏమైంది నెక్స్ట్? జయచంద్రుడు పోయిండు. మాట తప్పిన జయచంద్రుడిని 1194 సంవత్సరంలో చందావార్ అనేటువంటి యుద్ధంలో మాట తప్పిన జయచంద్రుడిని చందావార్ అనేటువంటి యుద్ధంలో ఓడించి పడేశాడు. ఈ సందర్భంగా గోరీ యొక్క వాస్తవంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గోరీ యొక్క మొత్తం సంతానం ఎక్కడుంది సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నది. మరి తానేమో భారతదేశ భూభాగాలను ఆక్రమించాడు. మరి ఈ భూభాగాలకు తన ప్రతినిధిగా ఒకడు ఉండాలి కాబట్టి తన వైస్రాయిగా, తన ప్రతినిధిగా ఎవరు నియమించుకున్నాడంటే ఈ భారత భూభాగంలో తనకు అంతమునుపు బానిసగా కొనుగోలు చేయబడేటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ను నియమించాడు. కుతుబుద్దీన్ ఐబక్. గోరీ భారతదేశంలో ఎవరు నియమించాడంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవడం మన తరగతి గది క్లాసులో కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడిని తన ప్రతినిధిగా నియమించుకున్నాడు. అంతమునుపు అతను ఎలా వచ్చాడంటే బానిసగా కొనుగోలు చేయబడ్డాడు. బానిసలు అంటే మీకు అందరూ తెలిసి ఏం చేస్తారు? యజమానికి నీళ్లు మోస్తారు, యజమానికి కావడి పడతారు, యజమానికి కాళ్ళు వస్తారు, యజమానికి సర్వ సేవలు చేస్తుంటారు ఈ బానిసలు అనేటువంటి వాళ్ళు. భారతదేశానికి తన ప్రతినిధిగా ఎవరిని నియమించిందంటే భారతదేశ భూభాగాల పైన కుతుబుద్దీన్ ఐబక్ ను నియమించాడు గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు. ఈ సందర్భంగా మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటిదంటే నాన్న, ఒక్కసారి మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి గోరీ మహమ్మద్ మళ్ళొకసారి భారతదేశం పైకి దండయాత్రకు వచ్చిండు 1205 సంవత్సరంలో. 1205 సంవత్సరంలో గోరీ అనేటువంటి వాడు మళ్ళీ మన భారతదేశం పైకి దండయాత్రకు వచ్చి పంజాబులోని కొక్కర్లు అనేటువంటి ఆటవిక జాతి వాళ్ళు, పంజాబులోని కొక్కర్లు అనేటువంటి ఒక ఆటవిక జాతి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. కొక్కర్లో గుర్తుంచుకోండి ఖచ్చితంగా, కొక్కర్లు అనేటువంటి వాళ్ళు, కొక్కర్స్. ఆ పంజాబ్లోని కొక్కర్లు అనేటువంటి జాతి వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే ఆ జాతి వాళ్ళని అణిచేటందుకని వచ్చాడు, వాళ్ళని అణిచివేశాడు. తిరుగు ప్రయాణంలో 1206 సంవత్సరంలో అదే కొక్కర్ల చేతుల్లో ధమ్యక్ అనేటువంటి ప్రాంతంలో, పంజాబులోని ధమ్యక్ అనేటువంటి ప్రాంతంలో కొక్కర్ల చేతుల్లో మళ్ళీ పాపం మన గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు ఆ యొక్క హత్యగావించబడ్డాడు. గోరీ హత్యగావించబడ్డ తర్వాత ఇప్పుడు పవర్ఫుల్ ఆఫ్ పవర్స్ వరకు వచ్చినట్టే భారతదేశంలో ఇగో ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వానికి విషయం తెలిసిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు స్వతంత్రించి 1206 సంవత్సరంలో ఇదే మన యొక్క లాహోర్ ప్రాంతంలో, లాహోర్ అనేటువంటి ప్రాంతంలో కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు స్వతంత్రించి లాహోర్ ప్రాంతంలో ఏం చేశాడు అంటే స్వతంత్రమైనటువంటి ఒక వంశాన్ని ఏర్పాటు చేస్తాడు బిడ్డ. ఆ వంశం పేరు ఏంటిదంటే బానిస వంశం. నేను మీకు స్టార్ట్ చేసినప్పుడు లింక్ ఇచ్చా, ఇగో ఇప్పుడు ఖచ్చితంగా లింకును గుర్తుంచుకోండి. ఇది మీరు కనుక ఖచ్చితంగా మీరు వింటుంటే, ఖచ్చితంగా మీరు చూస్తుంటే
మీ మనసులో కొత్త ఆలోచన రావాలి, మీ మనసు మొత్తం కూడా నేర్చుకుంటున్నాం అనేటువంటి ఒక తపన మీకు కలగాలి. అది కసి చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఖచ్చితంగా. ఊకనే కూర్చుంటే, ఊకనే చూస్తే, ఊకనే చేస్తే రాదు బేట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు పెద్దలు. మనం కూడా ఖచ్చితంగా దాన్ని సాధన చేద్దాం. ఎట్లా వచ్చింది కుతుబుద్దీన్ ఐబక్ అంటే నేను మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా చెప్పగలుగుతారు ఇప్పుడు. యా, బానిస వంశరాజట, కుతుబుద్దీన్ ఐబక్ అట. ఎవరి ఐబక్ అంటే మనకు విషయం తెలిసిపోయింది. ఇప్పుడు మీరు కూడా కొంచెం అన్వేషించేటువంటి మనసును ఏర్పాటు చేసుకోవాలి. ఎంతసేపు ఒకే పద్ధతిలో కాకుండా వివిధ రకాలైనటువంటి భంగిమలో, వివిధ రకాలైనటువంటి పద్ధతిలో మనం ఖచ్చితంగా సబ్జెక్టును నేర్చుకుంటుంటే అది ఎప్పటికి కూడా ఉంటుంది. పరీక్ష అయిపోయిన తర్వాత కూడా, రేపు మీరు పెద్ద అయిన తర్వాత కూడా మీరు ఇతర పిల్లలు కూడా బోధించేటందుకు మీరు తయారవుతారు. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, నమ్మకం, తెలుసుకుంటే ఏమవుతాము, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా మీ మనసులో ఉండాలి. మీ మనసులో ఉంటే మీరు ఖచ్చితంగా దీన్ని సక్సెస్ అవుతుంటారు. రైట్ బేటా, నేను మీకు ఇస్తున్నటువంటి సమాచారంలో భాగంగా బానిస వంశం మీద మనం మాట్లాడుతున్నాము. ఎవరి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి విషయం మీకు తెలిసిపోయింది బేటా. కుతుబుద్దీన్ ఐబక్ నేను అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్తారు నాకు. మీరు ఖచ్చితంగా వింటున్నారు. అదే రాజు గురించి మనం క్లోజ్ చేసుకున్నాం. కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు చాలా డెప్త్ సమాచారం ఇది. మీరు గమనిస్తుండండి, మీరు వినాలి. 1206 to 1210 వరకల్లా మానవుడు అద్భుతమైనటువంటి పరిపాలన శ్రీకారం చుడుతున్నాడు. ఆయనకు ఏమేమి బిరుదులున్నాయో చెప్పిన నీకు ఆల్రెడీ. లక్ బక్ష్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, సిపాయి సలార్ అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఇతని ఆస్థాన పండితులు ద లారియట్ పోయిట్స్ ఆఫ్ ద కుతుబుద్దీన్ ఐబక్. లారియట్ పోయిట్స్ ఇట్ మీన్స్ ఆస్థానానికి వల్ల తెచ్చినటువంటి సాహిత్య కోవిదులు ఉన్నారు బిడ్డ. అటువంటి వాళ్ళలో హసన్ నిజామియా, రుకునుద్దీన్ అనేటువంటి వాడు. హసన్ నిజామియా, రుకునుద్దీన్ అనేటువంటి వాడు ఇతని యొక్క ఆస్థాన పండితులు అనేటువంటి విషయాన్ని గమనించండి. కుతుబుద్దీన్ ఐబక్ ఎవరండి? కుతుబుద్దీన్ ఐబక్ అంటే మొదటిసారిగా గోరీ చేత బానిసగా కొనుగోలు చేయబడి గోరీ మరణానంతరం భారతదేశంలో అద్భుతమైనటువంటి వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వంశం పేరే బానిస వంశం. వాస్తవంగా ఈయనకు ఇంకా ఒక మంచి పదవి ఇచ్చింది బిడ్డ. ఆ పదవి పేరు ఏం పేరంటే అమీరియే యాకూత్ అనేటువంటి పదవి కూడా వచ్చింది. అమీరియే యాకూత్ అనేటువంటి పదవి వచ్చింది. అమీరే యాకూత్ అంటే అర్థం ఏంటిదమ్మా అంటే అశ్వదళాధిపతి. మనోని రాజధాని ఏంటిదో తెలుసా? నా రాజధాని ఢిల్లీ సుల్తాన్ల మొట్టమొదటి రాజధాని ఏందో నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా వినండి. ఢిల్లీ సుల్తాన్ల ప్రథమ రాజధాని ఏంటిదంటే లాహోర్ ని కేంద్రంగా చేసుకొని కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు పాలిస్తాడు బిడ్డ. నెక్స్ట్ రాజధాని ఏంటో నేను తర్వాత మాట్లాడతాను. అది ఢిల్లీ ఉంటుంది బిడ్డ. దానికి మార్చింది ఎవరో అప్పుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు ఫాలో అప్ చేసుకోండి. యా, ద ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాన్ ఇట్స్ లాహోర్ బిడ్డ ఇట్స్ ద ఫస్ట్ క్యాపిటల్ సిటీగా గుర్తించబడ్డది. ఢిల్లీ సుల్తాన్లలో ఈ రాజు గురించి మనం మాట్లాడుతున్నాము. ఈయనకు ఒక మంచి ఫాలోయింగ్ ఉంది బిడ్డ. ఐబక్ అనేటువంటి వానికి ఏంటంటే వివాహ సంబంధాల ద్వారా అప్పుడే వచ్చాడు భారతదేశంలో. రాజప్రతినిధిగా తయారైపోయాడు. మళ్ళీ రాజ్యాన్ని బానిస వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నందుకు, అంటే విశాలమైనటువంటి భూభాగాన్ని ఒక బలమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని గట్స్ ఉండాలి, కొంత రాజనీతికత ఉండాలి. కాబట్టి మరి అలాంటి పరిస్థితులలో కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు ఏం చేశాడు సార్ అంటే వివాహ పద్ధతుల ద్వారా బలోపేతమైనటువంటి రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. మనం కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, మన నాన్న వాళ్ళు గిట మనకు తెలిసినటువంటి వాళ్ళతోటి వైవాహిక సంబంధాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలతోటి మన కుటుంబం ఉన్నటువంటి వాళ్ళకు వివాహ సంబంధాలను ఏర్పాటు చేస్తారు. దానికి గల కారణం ఏంటిదంటే మనకు రక్షణ ఉంటుంది, బలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఎస్, వన్స్ అపాన్ ఎ టైమ్ అవర్ కింగ్ ఆల్సో గివెన్ ద మోర్ ప్రయారిటీ ఫర్ ద మ్యారేజ్ బెటా.
వివాహ సంబంధాల ద్వారా విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఎట్లా సార్ అది ఎట్లా సాధ్యమైందంటే అది నెంబర్ 1 బెట ఏంటిదంటే తాను ఏం చేసిండంటే గోరీ మహమ్మద్ యొక్క ప్రధాన సేనాపతి అయినటువంటి, దయచేసి మళ్ళొకసారి చెప్తున్నా, గోరీ మహమ్మద్ యొక్క ప్రధాన సేనాపతి అయినటువంటి తాజుద్దీన్ ఎల్డస్ యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ ఈ మ్యారీడ్ విత్ ద గోరీస్ చీఫ్ కమాండర్స్ డాటర్స్ మ్యారేజ్ చేసుకుంటాడు బెట్ట. ఆ గోరీస్ చీఫ్ కమాండర్ ఎవరు సార్ అంటే తాజుద్దీన్ ఎల్డస్ అనేటువంటి వాడు. తాజుద్దీన్ ఎల్డస్ మళ్ళీ ఏం చేసింది తెలుసా, తన సోదరిని ఏం చేసిండంటే తన చెల్లెల్ని పంజాబ్ రాష్ట్ర పాలకుడైనటువంటి నాసిరుద్దీన్ కుబాచాకి ఇచ్చి పెళ్లి చేశాడు. నాసిరుద్దీన్ కుబాచా తానేమో గోరీ సేనాపతి బిడ్డను పెళ్లి చేసుకుంటాడు. తన సోదరుని ఏం చేసిండంటే పంజాబ్ రాష్ట్ర పాలకుడైనటువంటి నాసిరుద్దీన్ కుబాచాకి ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ ఏం చేసింది తెలుసా, తన కుమార్తెను ఏం చేసిండంటే తన మేనల్లుడైనటువంటి ఇల్టుట్మిష్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఏం చక్కని సంబంధం చూసిర్రా. అద్భుతమైనటువంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టిండు మహానీయుడు. వివాహ సంబంధాల ద్వారా బలోపేతమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో మహాదిట్ట వహించినటువంటి చక్రవర్తి ఎవరంటే ఆయనే మన యొక్క కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు బిడ్డ. లక్ బక్ష్ అనేటువంటి పేరుంది, సిపాయి సలార్ అనేటువంటి పేరున్నది. ఐబక్ అంటే అర్థం ఏంటంటే మంచివాడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద స్లవరీ డైనస్టీ ఇన్ అవర్ ఇండియా. ఇతని రాజధాని లాహోర్. మేలైనటువంటి అంశాలు చెప్తున్నా. ఇంకా ఏం చేసింది తెలుసా బెట్ట, కుతుబుద్దీన్ ఐబక్ అద్భుతమైనటువంటి కట్టడాలకు శ్రీకారం చుట్టాడు. ఆయన వచ్చింది అప్పుడప్పుడు, అయినా కూడా అద్భుతమైనటువంటి కట్టడాలకు కళాఖండాలకు శ్రీకారం చుడతాడు. ఏం చేశాడంటే తన సూఫీ మత గురువు ఉన్నాడండి. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సూఫీ మత గురువు ఎవరండి అంటే ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అంటే మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. తన సూఫీ మత గురువు అయినటువంటి బక్తియార్ కాకి జ్ఞాపకార్థంగా ఢిల్లీలో ఏం కట్టించాడనేది ఐడియా వస్తుంది అనుకుంటా మీకు. ఢిల్లీలో ఏం కట్టించాడంటే కుతుబ్ మినార్. బా ఎన్ని మాట్లాడిండో ఈ దీని మీద ప్రశ్న మస్తు మాట్లాడిండు ఎగ్జామినేషన్ లో. పిల్లలకి ఇంకా అనుమానం హైదరాబాద్ ఉంది అంటారు ఆన్సర్. తప్పు బిడ్డ, ఒకసారి విన్నామంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మన ఇంటి అడ్రస్ మనకి ఎట్లయితే ఖచ్చితంగా గుర్తుంటుందో మనం దీన్ని ఖచ్చితంగా అదే ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ గుర్తుండాలంటే ఏం చేయాలంటే ఏకాగ్రతతో తరగతిని వినాలి. ఏకాగ్రతతో ఖచ్చితంగా ఈ ఛానల్ గమనించాలి. మీరు కనుక ఈ క్లాస్ నుంచి కరెక్ట్గా సీక్వెన్స్ ఆర్డర్లో ఉంటే 1947 వరకల్లా ఊకనే ఇండియన్ హిస్టరీని ఊకనే పిండి పక్క పడేస్తారు. ప్లాన్ చేయండి, సక్సెస్గా ఉండండి. యా, we are going to the monuments of the Qutbuddin Aibak. He constructed the historical monument in the name of the Qutub Minar. It's located at Delhi. Actually, it was started on the memorable of his Sufi saint Guru Bakhtiyar Kakis జ్ఞాపకార్థంగా ఢిల్లీలో స్టార్ట్ చేసిండు కుతుబ్ మినార్. కుతుబుద్దీన్ చూసారా పేరు కూడా, ఆ కుతుబుద్దీన్ పేరుతోటే కుతుబ్ మినార్ స్టార్ట్ చేసిండు. దీని మీద నేను సమగ్ర సమాచారం ఇస్తున్నా. కుతుబ్ మినార్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉన్నది. కుతుబ్ మినార్ ను పూర్తి చేసింది ఎవరని అడుగుతాడు మళ్ళీ మిమ్మల్ని రేపు క్వశ్చన్ నాడు. ఈ దాంతో చదువుకొని వేయడం క్వశ్చన్ ఏమవుతుందంటే హూ వాజ్ ద ఫినిషర్ ద కుతుబ్ మినార్ అంటాడు. ఎవడు పూర్తి చేశాడు దీన్ని అంటే పూర్తి చేసిన వాడు ఎవరండి సార్ అంటే పూర్తి చేసిన వాడు ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు దీన్ని పూర్తి చేస్తాడు బెట. ఇల్టుట్మిష్. It was finished by
దీన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు దీన్ని పూర్తి చేస్తాడు. ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు. దీనిపైన ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు నాన్న, ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. ఏమని తెలుసా? ఈ మహానీయుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మరొకటి ఏంటి సార్ అంటే, మరొకటి ఏంటిదంటే కుతుబ్ మినార్కు మొత్తం ఎన్ని అంతస్తులు ఉన్నాయని అడుగుతున్నాడు బిడ్డ. ఎన్ని అంతస్తులు? మొత్తం ఎన్ని అంతస్తులు అంటే 5 అంతస్తులు ఉంటాయి. 1వ అంతస్తునేమో మనోడు పూర్తి చేస్తే, మన కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు పూర్తి చేస్తే, మిగతా అంతస్తులు మొత్తం కూడా కంప్లీట్ చేసింది ఎవరంటే ఇల్టుట్మిష్. దీనిపైన ఈ మధ్య ఒక క్వశ్చన్ అడిగిండు, ఎవరి కాలంలో కుతుబ్ మినార్ రీకన్స్ట్రక్ట్ చేసిందని అడిగిండు క్వశ్చన్. ఇన్ విచ్ పీరియడ్ ద కుతుబ్ మినార్ వాజ్ రీకన్స్ట్రక్టెడ్ బై ఢిల్లీ సుల్తానేట్స్ అన్నాడు. అన్నప్పుడు మనకు ఏడా సమాచారం దొరకలేదు. ఓ ప్రామాణికమైన పుస్తకం అన్న చదవాలా, ఓ ప్రామాణికమైనటువంటి లెక్చరర్స్ తోటైనా కూడా మనం ఈ విషయాన్ని స్వీకరించాలి. ఎస్, మరి ఒకసారి మీరు గమనించండి, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ తీరు ఎలా ఉన్నది, మనం ప్రిపరేషన్ ఎలా మొదలు పెడుతున్నాం అనేటువంటి దాని మీద ఖచ్చితంగా తెలుసుకుంటుంటే విషయం అనేటువంటిది చాలా విస్తృతంగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి మాత్రమే ఇలాంటి విషయాన్ని మనం సేకరించగలుగుతున్నాం. ఎస్ బెటా, ఇట్ వాజ్ ఏమి జరిగిందంటే, తుగ్లక్ వంశంలో ఒక రాజు ఉంటాడండి, ఫిరోజ్ షా తుగ్లక్. ఆ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వారి పాలనా కాలంలో ఏం జరిగిందంటే, భయంకరమైనటువంటి భూకంపాలు వచ్చినాయి. భయంకరమైన భూకంపాలు వచ్చినప్పుడు 5వ అంతస్తు బీటలు వారింది. అంటే పగుళ్ళు వచ్చినాయి. డ్యూ టు ద ఎర్త్క్వేక్స్ ద 5th స్టేర్ వాజ్ డిస్టర్బ్ అయిపోయింది బేటా. అలాంటి భూకంపాలు వచ్చినప్పుడు 5వ అంతస్తు అనేటువంటి కొంచెం పగుళ్ళు ఏర్పడితే దాన్ని పునర్నిర్మాణం చేశాడు. ఎవరంటే ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. కుతుబ్ మినార్ను పునర్నిర్మించినటువంటి మహానీయుడు ఎవరమ్మా అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడు బేట. ఇంతకు ఎంత ఉంది సార్ కుతుబ్ మినార్ అంటే 71.2 మీటర్ల ఎత్తుంది బిడ్డ. కుతుబ్ మినార్ 225 అడుగుల పొడవుతోటి ఉంటుంది. 225 అడుగుల పొడవు. కుతుబ్ మినార్ విత్ మీటర్స్, కుతుబ్ మినార్ విత్ అడుగులలో కనుక గమనించినట్లయితే దయచేసి అంత ఉంది నాన్న. ఇప్పుడు కుతుబ్ మినార్ మీద అడుగుతున్నటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు చూడండి. మీకు తెలిసింది కుతుబ్ మినార్ లొకేషన్ ఢిల్లీ ఉండొచ్చు, కానీ ఇదంతా సమాచారం తెలుసా మరి మీకు? తెలుసుకోండి. కుతుబ్ మినార్ను స్టార్ట్ చేసిండు ఎవరి గురించి స్టార్ట్ చేసిండు? మరి దీన్ని పూర్తి చేసింది ఎవరంటే ఏమని చెప్తున్నామంటే ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు. కుతుబ్ మినార్ లో ఏ భాగాన్ని కంప్లీట్ గా కన్స్ట్రక్ట్ చేసుకున్నాడంటే దక్షిణ భాగమైనటువంటి హౌజ్ షామ్స్ అనేటువంటి పేరుతో నిర్మాణం చేసిండు బెట. హౌజ్ షామ్సి అనేటువంటి షామ్సి 5 అంతస్తులతో ఉన్నటువంటి కుతుబ్ మినార్ ను అద్భుతమైనటువంటిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రోజు ఫిరోజ్ షా తుగ్లక్ వంశ చక్రవర్తి కాలంలో భూకంపాల వల్ల 5వ అంతస్తు అనేటువంటిది బీటలు వారగా దానిని పునర్నిర్మాణం చేపట్టాడు. క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నాడు. మనం ఏ టాపిక్ లో ఉన్నామంటే కట్టడాల పైన ఉన్నాము. అవి కట్టడాలకు శ్రీకారం చుడుతున్నటువంటి మహానీయుడుగా ఎవరమ్మా అంటే మనోడే కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వారు. నాన్న మీకు ఒకసారి క్లోజింగ్ చేస్తున్నాను. కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించినటువంటి వాటిల్లో ఏంటిదంటే కుతుబ్ మినార్ లొకేషన్ ఢిల్లీ అని చెప్పేసేయండి. అది ఎవరి జ్ఞాపకార్థంగా నిర్మించాడంటే తన సూఫీ మత గురువు అయినటువంటి ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి జ్ఞాపకార్థం. రైట్, మరి ఇంకేం చేశాడు మహానీయుడు? ఇంకేం చేసిండంటే కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించినటువంటి అదొక మరొక బ్యూటిఫుల్ మాన్యుమెంట్ ఏంటి సార్ అంటే అద్భుతమైనటువంటి అర్హా దిన్ కా జోంపడా. ఇది ఎక్కడ సార్ లొకేషన్ అంటే అజ్మీర్లో అర్హా దిన్ కా జోంపడా, ద బ్యూటిఫుల్ మసీద్. అండ్ ఆల్సో
కువ్వతుల్ ఇస్లాం, కువ్వతుల్ ఇస్లాం, కువ్వతుల్ ఇస్లాం. అరహద్దీన్ కా జోంపడా, కువ్వతుల్ ఇస్లాం. These are the three monuments that are constructed by our కుతుబుద్దీన్ ఐబక్. ఈ కువ్వతుల్ ఇస్లాం ఎక్కడ ఉంచారంటే ఇట్స్ ఆల్సో లొకేటెడ్ ద ఢిల్లీ బేటా. ఇది కూడా ఢిల్లీలోనే ఉంటుంది. కువ్వతుల్ ఇస్లాం దీన్ని ఏమంటారంటే ఇస్లాం మత వెలుగు అంటారు. దయచేసి ఇది ఇస్లాం మత వెలుగు, ద లైట్ ఆఫ్ ద ఇస్లామిజం అంటారు కువ్వతుల్ ఇస్లాం. అలద్దీన్ కా జోంపడా అజ్మీర్, కుతుబ్ మినార్ లొకేటెడ్ ఢిల్లీ. ఇందులో కట్టడాలను గుర్తుంచుకోండి, ఈయనకు ఉన్నటువంటి బిరుదులు గుర్తుంచుకోండి. కుతుబుద్దీన్ ఐబక్ ఎలా వచ్చాడు అనేటువంటి విషయం మీద దయచేసి గమనించండి. తరాయిన్ యుద్ధాలలో రెండవ తరాయిన్ యుద్ధంలో విజయం సాధించినటువంటి గోరీ మహమ్మద్ తన ప్రతినిధిగా భారతదేశంలో ఒకరిని ఉంచాలి కాబట్టి తన వద్ద ఆనాడు బానిసగా ఉన్నటువంటి వాడిని భారతదేశంలో తన రాజప్రతినిధిగా నియమించాడు. గోరీ మరణం తర్వాత భారతదేశంలో లాహోర్ను కేంద్రంగా చేసుకొని అద్భుతమైనటువంటి పాలనకు శ్రీకారం చుట్టాడు. ఆయనే కుతుబుద్దీన్ ఐబక్. ఇలాంటి కుతుబుద్దీన్ ఐబక్ మీద కంక్లూజన్ క్వశ్చన్ అడుగుతున్నాడు బిడ్డ. ఆ కంక్లూజన్ క్వశ్చన్ కనుక మీరు ఖచ్చితంగా గమనించండి. చాలా మాట పోటీ పరీక్షలు అడిగింది ఈ ప్రశ్నను. కుతుబుద్దీన్ ఐబక్ ఎలా మరణించాడు? ఎస్, తెలుసా మీకు? కుతుబుద్దీన్ ఐబక్ వాట్ ఇస్ ద రీజన్? వాట్ ఇస్ ద రీజన్? ద డెత్ గల ఆయన మరణానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ద మెయిన్ కాజ్ ఏంటి సార్ అంటే 1210 సంవత్సరంలో ఐబక్ కొంచెము లైట్ గా డ్రింక్ చేస్తాడట. కుతుబుద్దీన్ ఐబక్ మత్తును సేవించి ఒక అద్భుతమైనటువంటి ఆట ఆడుతున్నాడు. ఆ ఆట పేరు ఏం పేరమ్మా అంటే పోలో ఆట ఆడుతున్నాడు బిడ్డ. పోలో ఆట అంటే మీలో చాలా మంది వెళ్తారు, మీరు ఆడుతున్నట్టు అప్పుడప్పుడు పోలో ఆట అంటే తెలుసా నాన్న? పోలో ఆట అంటే దీన్ని ఎట్లా ఆడాలి తెలుసా? గుర్రం పైన ఆడాలి. గుర్రం పైన కూర్చొని సేమ్ మన హాకీ బ్యాట్ లెక్క, హాకీ బాల్ లెక్క అలా ఉంటుంది బిడ్డ. చాలా చక్కగా, చాలా చాకచక్యంతో అద్భుతమైనటువంటి చేసుకుంటూ ఆడాలి. పోలో ఆట ఆడుతూ మనోడు కొంచెం మత్తులో ఉండి గుర్రం మీద రైడ్ చేసుకుంటా బాల్ను హోల్లో వేయాల. పాప మనోడు ఆకస్మికంగా పోలో ఆట ఆడుతూ గుర్రం పై నుంచి జారి కింద పడి మరణించాడు. కింద పడితే ఏమవుతుందిగా? అందులో మత్తులో ఉండే ఏడ తగిలిందో ఏమో. ఢిల్లీ సుల్తాన్ చక్రవర్తి, ఢిల్లీ సుల్తాన్ మొట్టమొదటిగా పోలో ఆట ఆడుతూ మరణించిందంటే కుతుబుద్దీన్ ఐబక్ అని ఖచ్చితంగా చెప్పాలి మీరు. ఎస్, ఆ పోలో ఆటకే గల మరొక పేరేం పేరంటే చౌగాన్ ఆట అంటారు బిడ్డ. చౌగాన్ ఆట. దాని దగ్గర ఏమవుతా పోలో రైడ్ చౌగాన్ అంటారు. పోలో ఆటకి గల మరొక పేరు ఏం పేరంటే చౌగాన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చౌగాన్, పోలో రైడ్. పోలో అంటే గుర్రం పైన ఉండి ఆడాలి ఆట. 1210 పోలో ఆట ఆడుతున్నాడు. మరి ఏ ఊర్లో ఆడుతున్నాడు ఈ దొరవారు? లాహోర్లో ఆడుతుంటాడు బెట్ట. లాహోర్ తన ప్రాంతంలో పోలో ఆట ఆడుతూ ఆకస్మికంగా ఆ యొక్క గుర్రం పై నుంచి జారి కింద పడి మరణిస్తాడు. ఆయన మరణించాడు. ఇక కుతుబుద్దీన్ ఐబక్ మరణం తర్వాత వార్త తెలిసిపోయింది. ఆయన మరణం తర్వాత ఎవరొచ్చారు రాజ్యానికి? అది కావాలా మనకి ఇప్పుడు బిట్టు. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఢిల్లీని అది తన వారసునిగా ఎవడొచ్చాడంటే 1210 నుంచి 11 వరకల్లా ఆయన కుమారుడు అయినటువంటి ఆరాం షా అనేటువంటి వాడు వస్తాడు బిడ్డ. ఆరాం షా అనేటువంటి వాడు వస్తాడు. కానీ ఆరాం షా అంత సమర్థుడు కాకపోవడం వల్ల ఆరాం షాకు బావ కుతుబుద్దీన్ ఐబక్ మేనల్లుడు అయినటువంటి
ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు ఏం చేసిండంటే, ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు ఆరాంశాన్ని తొలగించేసి, నువ్వు తప్పగోర బామార్ది అని చెప్పినట్టుంది, ఆయన బామార్దిని తొలగించేసి తానే ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు రాజ్యానికి వచ్చేసాడు. ఇప్పుడు మనం ఎవరిని మాట్లాడుకోవాలా? ద అదర్ సుపీరియర్ కింగ్ అమంగ్ ద స్లావరీ కింగ్డమ్ ఎవరు సార్ అంటే ఇల్టుట్మిష్ అనేటువంటి వాని గురించి మాట్లాడుకోవాలి మనం. ఇల్టుట్మిష్. నానా కుతుబుద్దీన్ ఐబక్ క్లోజ్ చేస్తున్నా, దయచేసి ఒకసారి నేర్చుకోండి. 1206 to 1210 వరకు పాలించిన మనోడు ఓన్లీ 4 సంవత్సరాలే అద్భుతమైనటువంటి బిరుదులు పొందాడు. చక్కటి వివాహ సంబంధాల ద్వారా బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. అద్భుతమైన కళాకట్టడాలు ఏర్పాటు చేసిండు మన నార్త్ ఇండియాలో. ఇంకా ఏంటి సార్ అంటే ఆయన మీద వచ్చేటువంటి ప్రశ్న ఏంటిదంటే, పోలో ఆట ఆడుతూ లాహోర్ ప్రాంతంలో గుర్రం పై నుండి జారి కింద పడి మరణిస్తాడు. ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు ఓ చిన్న పని చేయండి. ఇప్పుడు క్రీస్తు శకము 1212 నుండి 1236 వరకల్లా పాలిస్తాడు ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు. ఇప్పటిదాకా ఒక ముచ్చట చెప్పిన నేను 1210 నుంచి 11 వరకు తన బావమర్ది ఆరాంషా అనేటువంటి వాడు పాలించాడు. ఆరాంషా వీడిని ఏం చేసింది తెలుసా? ఆరాంషాను జూద్ అనేటువంటి ఒక యుద్ధంలో ఓడించాడు. జూద్ అనేటువంటి యుద్ధంలో ఆరాంషాను ఓడించేసి తాను 1212 సంవత్సరంలో రాజ్యానికి వచ్చేసాడు. ఎస్, నౌ we are going to the another king of the dynasty, Mr. ఇల్తుత్మిష్. ఇతన్ని ఇల్తుత్మిష్ అంటారు, ఇల్టుట్మిష్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఈయన మీద పోటీ పరీక్షలు ఆడుతున్నాడు భయ్య. ప్రతి ఎగ్జామినేషన్లో మొన్నైతే మన ఏపీపీఎస్సీలో చాలా మాట్లాడుతున్నటువంటి మన సెంట్రల్ స్థాయిలో కూడా ఇతని పైన అడుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి సమాచారం ఉంది. ఏంటిదో తెలుసా? ఇల్టుట్మిష్ అనేటువంటి వానికి ఒక అద్భుతమైన సమాచారం ఏంటంటే, భారతదేశంలో ఈయనకున్న అద్భుతమైనటువంటి బిట్ ఏంటంటే సమాధుల పితామహుడు అనే పేరుతో పిలుస్తారు. సమాధుల పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద టోమ్స్ అంటారు ఇతన్ని. ఫాదర్ ఆఫ్ టోమ్స్ అంటారు. టోమ్స్ ఏంటి సార్? ఫాదర్ ఆఫ్ ద టోమ్స్ ఏంటి? సమాధుల పితామహుడు ఏంటంటే, వాస్తవంగా మన పూర్వీకులు చనిపోతే మనం ఏం చేస్తాం, వాళ్ళ గుర్తి జ్ఞాపకార్థంగా జస్ట్ అట్లా మామూలు ఒక 4 రాళ్ళు పెట్టేసి ఇంత చుట్టూ సిమెంట్ అది వేసేసి కట్టించేసి ఇక సున్నం గిన్నె వేస్తాము. ఇక ఏదైనా మన కార్యక్రమాలు ఉంటే సాంప్రదాయ ప్రకారం చేస్తాము, వాటిని వదిలిపెట్టేస్తాము ఊరు బయట. అది కూడా కానీ మహానీయుడు ఏం చేసింది తెలుసా? తన కుమారుడు అనేటువంటి నసీరుద్దీన్ మహమ్మద్ అనేటువంటి వాడు మరణిస్తే, నసీరుద్దీన్ మహమ్మద్ మరణిస్తే సుల్తాన్ ఘరీ అనేటువంటి ప్రాంతంలో, సుల్తాన్ ఘరీ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. పదాలు కఠినంగా వస్తున్నాయని మీరు అనుకుంటే చాలా ఇబ్బంది పడతాం. మనమే చాలా ఈజీగా వస్తారు అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆసక్తి, డిజైర్ కోరిక, మీకు ఆ తపన ఉంటే ఖచ్చితంగా సార్ చిన్నగా ఉన్నది సార్, ఇబ్బంది ఏం లేదు సార్ అనిపిస్తారు. వామో ఇది నొత్తుంది ఎదురా అంటే మళ్ళీ మనం అదే అవుతుంది. చాలా ఈజీ మెథడ్లో ఇస్తున్నా మీకు ఇన్ఫర్మేషన్ నేను. తన కుమారుడు అయినటువంటి నసీరుద్దీన్ మహమ్మద్ మరణిస్తే సుల్తాన్ ఘరీ అనేటువంటి ప్రాంతంలో, ఏ ప్రాంతంలో? సుల్తాన్ ఘరీ అనేటువంటి ప్రాంతంలో అద్భుతమైనటువంటి సమాధిని ఒక ఇల్లు లెక్క కట్టించి, ఒక భవంతి లెక్క కట్టించాడు. అందుకే ఈ మహానీయుని ఏం పేరుతో పిలిచినామంటే సమాధుల పితామహుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ టోమ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ టోమ్స్ అంటారు. ఇంకా ఆయన మీద ఒక సమాచారం ఉంది బిడ్డ. ఏంటిదంటే ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి అద్భుతమైన సమాచారం ఏంటంటే, ఇతనికి ఖలీఫా అనుమతితో పాలించిన ఢిల్లీ సుల్తానతులు చెప్తున్నా నేను ముచ్చట. ఖలీఫా అనుమతితో పాలించిన తొలి ఢిల్లీ సుల్తాన్ పాలకుడు అంటారు ఇతని. తొలి ఢిల్లీ సుల్తాన్ పాలకుడు. ఖలీఫాలు ఎవరండి? ఖలీఫాలు అంటే, ఖలీఫాలు ఎవరు అసలు మీకు తెలవాలి ఈ విషయం. మరి ఖలీఫాలు అంటే ఎవరు? హూ వాజ్ ద ఖలీఫాస్? ఖలీఫాస్ ఎవరు?
మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాత అతని వారసులమని చెప్పుకొని ఇస్లాం మత మౌలిక సూత్రాలను ప్రచారం చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే ఖలీఫాలు అనే పేరుతో పిలుస్తారు. ఖలీఫా. After death of the Prophet Muhammad, the Islamic moral principles are the popularized by the some of the persons they called as the Khalifas. మహమ్మద్ ప్రవక్త ఎప్పుడైతే మరణించాడో, ఇస్లాం మత స్థాపకుడు, మహానీయుడు, ఆయన మరణించిన తర్వాత ఆయన రూపొందించినటువంటి, ఆయన దైవ చింతనలో కనుగొన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ జ్ఞాన సముపార్జన కోసమై ఆ సత్యాన్వేషణలో కనుక్కున్నటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు మొత్తం కూడా ప్రచారం చేసినటువంటి అనుచరులను, అతని వారసులను ఖలీఫాలుగా పేర్కొంటారు. ఖలీఫాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎస్, ఖలీఫాల అనుమతితో పాలించిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ చక్రవర్తి ఎవరమ్మా అంటే ఇల్టుట్మిష్. అది పాయింట్ గుర్తుంచుకోండి ఖచ్చితంగా. అండ్ ఆల్సో తన రాజధానిని లాహోర్ నుంచి ఏం చేసిండు సార్ అంటే, లాహోర్ నుంచి వెళ్ళి ఢిల్లీకి మార్చేసుకున్నాడు. ఢిల్లీకి, దయచేసి వినాలా, ఇది నేర్చుకోండి మంచిగా. లాహోర్ నుంచి వెళ్ళి ఢిల్లీకి మార్చినటువంటి మహానీయుడు ఎవరమ్మా అంటే ఇల్తుత్మిష్. ఖలీఫాన్మతో పాలించిండు. తన రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చుకున్నాడు. సమాధుల పితామహుడుగా పేరుగాంచాడు. సమాధుల పితామహుడుగా. ఇంకా మీకు తెలవాలంటే అద్భుతమైనటువంటి విషయంలో ఇంకేం తెలుసా సార్? ఇతని పాలనా కాలంలో, ఇల్టుట్మిష్ పాలనా కాలంలో చిహల్గని అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పడదు బిడ్డ. చిహల్గని కూటమి. పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైనటువంటి బిట్ ఇది. దయచేసి విద్యార్థులు గమనించండి. పోటీ పరీక్షల్లో దీని మీద అడుగుతున్నాడు. ఏ ఢిల్లీ సుల్తాన్ పాలనా కాలంలో చిహల్గని కూటమి ఆవిర్భవించింది? చిహల్గని అసలు ఏంటి సార్? చిహల్గని అంటే ఇది ఒక రకంగా సర్దారుల కూటమి. సర్దార్ల కూటమి అంటే సర్దార్లు ఏం చేస్తారు బిడ్డ? సర్దార్లు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఉంటారు. నీ పాలనా వ్యవస్థ బాగలేదు, ఫలాంటి బాగలేదు అని చెప్పేసి అలా ప్రభుత్వాన్ని తీవ్రంగా నిందిస్తూ ఉంటారు. అలాంటి అసోసియేషన్ ఏర్పడ్డదిగో ఇతని కాలంలో. అలాంటి అసోసియేషన్ ఏమంటారంటే చిహల్గని కూటమి అంటారు. దీనికి గల మరొక పేరు ఏం పేరంటే చాలీసా అసోసియేషన్. చాలీసా అసోసియేషన్. చాలీసా అసోసియేషన్. ఈ కూటమిలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 40 మంది సభ్యులు ఉంటారు. 40 మంది. ద 40 members association called as the చిహల్గని under name చాలీసా అసోసియేషన్. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు నిరంతరం తిరుగుబాటు చేస్తుంటారు. ఏదైనా మంచిది కాకపోతే వాళ్ళపైన తిరుగుబాటు పోతూనే ఉంటుంది అన్నట్టుగా. అంటే ఒక రకంగా ప్రభుత్వ కార్యక్రమాలను నియంత్రించేటువంటి ఒక ఆర్గనైజేషన్ చిహల్గని. ఇలాంటి కూటమి ఏర్పడ్డది ఇతని పాలనా కాలంలో. చిహల్గని దయచేసి గుర్తుంచుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అయితే చాలా మట్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది మన రెండు ప్రాంతాలకు సంబంధించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైనటువంటి క్వశ్చన్ ఇది. చిహల్గని కూటమి ఏ కాలంలో, ఏ రాజు కాలంలో ఏర్పడ్డదమ్మా అంటే ఇల్టుట్మిష్ పాలనా కాలంలో ఏర్పడ్డదని చెప్పండి. ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 40 మంది సభ్యుల యొక్క కూటమిని ఏమంటారంటే చిహల్గని అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీనికి నాయకుడు ఎవరంటే ఇఖ్తియారుద్దీన్. దీనికి నాయకుడు ఇఖ్తియారుద్దీన్. దీనికి నాయకుడు ఇఖ్తియారుద్దీన్. ఇఖ్తియారుద్దీన్ అనేటువంటి వాడు ఈ చిహల్గని కూటమికి నాయకుడు బేట. ఈయన నేతృత్వంలో ఆ కూటమి వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటారు. ఆ కూటమిలో సభ్యులు ఎంతమంది అంటే 40 మంది అని చెప్పండి. ఇల్టుట్మిష్ మహారాజా నీతిజ్ఞుడు, మంచి తెలివిగల సంపన్నుడు. ఇతని పాలనా కాలంలో ఏం జరిగిందంటే ఢిల్లీ రాజ్యాన్ని ఏం చేసింది తెలుసా బేట? సైనిక రాజ్యాలుగా విభజించిన. దయచేసి సైనిక రాజ్యాలుగా. రాజ్యం అన్నా రాష్ట్రం అన్నా ఒకటే ఉంటుంది బేట, కొంచెం గుర్తుంచుకోండి. మన రాజనీతి శాస్త్ర పరిభాషలో ఢిల్లీని సైనిక రాష్ట్రాలుగా లేదా సైనిక రాజ్యాలుగా విభజించాడు. ఆ సైనిక రాజ్యాలకు ఏం పేరు పెట్టిండంటే ఇక్తాలు అనేటువంటి పేరుతో పిలిచాడు. ఇక్తాలు. The Delhi was divided into the Iqta systems. Iqtas.
ఇక్తాస్ అనేటువంటి పేరుతో డివైడ్ చేశాడు. ఇక్తాస్ ఢిల్లీని ఇక్తాలుగా విభజించాడు. ఇక్తాలు అంటే సైనిక రాజ్యాలు. ఈ ఇక్తాలకు అధిపతులుగా ఎవరుంటారు సార్ అంటే అధిపతులుగా, ఇక్తాలకు అధిపతులుగా ముక్తీలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ముక్తీలు అనేటువంటి వాళ్ళు ఇక్తాలకు అధిపతులుగా ముక్తీస్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. ముక్తీలు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ప్రధాన విధి ఏంటంటే వీళ్ళే సైన్యాన్ని తయారు చేసుకొని ఆ రాజులకు సరఫరా చేస్తుంటారు. నా దృష్టిలో ఇది ఒక రకంగా ఏమనిపిస్తుందంటే భూస్వామ్య విధాన లక్షణాలను పోలి ఉన్నది ఇది ఇక్తా సిస్టమ్. సింపుల్ అడుగుతాడు బిడ్డ, ఢిల్లీని సైనిక రాజ్యాలుగా విధించిన ఈ క్రింది రాజవరం అంటే ఇల్టుట్మిష్, ఆ సైనిక రాజ్యాలను ఏమంటారంటే ఇక్తాలు అంటారు. ఇక్తాలకు అధిపతులుగా ఎవరిని పెట్టాడంటే ముక్తీలను నియమించాడు. ముక్తీలు అనేటువంటి వాళ్ళు, ముక్తీస్ అనేటువంటి వాళ్ళు, ముక్తీస్. ఇల్టుట్మిష్ పాలనా కాలంలో ఇంకేం జరిగింది బిడ్డ అంటే ఇల్టుట్మిష్ పాలనా కాలంలో 2 కొత్త నాణాలు ప్రవేశపెట్టాడు. నాణెములు అనేటువంటివి ప్రవేశపెట్టాడు. నాణెములు ఏమిటి ఆ కొత్త నాణములు అంటే ఒకటి టంకా అనేటువంటి నాణాన్ని ప్రవేశపెట్టాడు. టంకా మోస్ట్ ఇంపార్టెంట్. టంకా అనేటువంటి జిటాల్ అనేటువంటి నాణాన్ని ప్రవేశపెట్టాడు. టంకా జిటాల్. ఇల్టుట్మిష్ పాలనా కాలంలో 2 కొత్త నాణాలు ప్రవేశపెట్టాడు. ఆ నాణములు ఏంటి సార్ అంటే ఒకటి టంకా అనేటువంటి నాణాన్ని గుర్తుంచుకోండి, రెండవది జిటాల్ అనేటువంటి నాణాన్ని గుర్తుంచుకోండి ఖచ్చితంగా. జిటాల్ నేను అడుగుతా మళ్ళీ తర్వాత. టంకా మరియు జిటాల్, ద 2 కాయిన్స్ ఆఫ్ ద ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఢిల్లీ సుల్తానేట్స్ బై మిస్టర్ ఇల్తుత్మిష్. టంకా ఏ రూప నాణం సార్ అంటే టంకానేమో సిల్వర్ కాయిన్ బెట. ఇది సిల్వర్ కాయిన్ అంటే వెండి నాణం. ఇది వెండి నాణం. జిటాల్ కాపర్ కాయిన్. జిటాల్ అంటే రాగి నాణమట. ఎంత తెలివి ఉండాలండి ఆ ఢిల్లీ సుల్తాన్. అప్పుడే వాళ్ళకంటే ముందు వాళ్ళ మామ అట్లా ఏర్పాటు చేసిపోయిండు. ఈ ఢిల్లీ సుల్తాన్ రాజులు తమ సాంప్రదాయాలతోటి, తమ ఆలోచన విధానంతో మన భారతదేశంలో ఇలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అది టంకా అనేటువంటి, జిటాల్ అనేటువంటి సైనిక రాజ్యాలుగా విధించిండు. సైనిక పోలీసు అధికారాలను విస్తృతపరిచి బలమైనటువంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు. ఇతని పాలనా కాలంలో ఏర్పడినటువంటి అసోసియేషన్ ఏంటిదంటే చిహల్గని కూటమి అనేటువంటి ఆవిర్భవించింది. ఆ చిహల్గని కూటమిలో సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 40 మంది అని చెప్పండి. 40 మంది. ద 40 మెంబర్స్ అసోసియేషన్. ఇలాంటి ఇల్టుట్మిష్ పాలనా కాలంలో ఇంకేం జరిగింది సార్ అంటే అద్భుతమైన సమాచారం మనం ఇంకోటి మాట్లాడబోతున్నాం బిడ్డ. ఏంటిదంటే అది కొన్ని తిరుగుబాట్లు కూడా జరిగినాయి బిడ్డ. తిరుగుబాట్లు, రివోల్ట్స్. ఏంటివా తిరుగుబాట్లు? ఏంటివమ్మా అంటే తిరుగుబాట్లు ఏంటివంటే అద్భుతమైన తిరుగుబాటు 1221వ సంవత్సరంలో 1221లో ఈ ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు ఏం చేసిండంటే ఆ యొక్క ఉజ్జయిని ప్రాంతం పైకి దండయాత్ర పోయిండు బిడ్డ. ఉజ్జయినిలోని మహంకాళి ఆలయం పైకి దండయాత్ర పోయిండు. మహంకాళి ఆలయం పైకి. ఉజ్జయినిలోని మహంకాళి, ద హిస్టారికల్ టెంపుల్ ఇన్ ద ఉజ్జయిని మహంకాళి టెంపుల్. విద్యార్థులు గమనించండి, మన తెలంగాణ, మన హైదరాబాద్లో కూడా ఉంది ఉజ్జయిని మహంకాళి టెంపుల్. మన హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కట్టించింది సురిటి అప్పయ్య అనేటువంటి వాడు. సురిటి అప్పయ్య. సేమ్ అట్నే ఉంటుందా సార్ అంటే సేమ్ అట్నే ఉంటుంది. అది కూడా అది ఒక తీరే ఉంటుంది తెలుసా. 1518వ సంవత్సరంలో సురిటి అప్పయ్య అనేటువంటి వాడు ఏం చేసిండంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి యొక్క దేవాలయాన్ని కట్టిస్తాడు బిడ్డ. ఉజ్జయిని మహంకాళి ఆలయం. మరి ఆనాడు యొక్క జయసింగ్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉజ్జయినిలో అద్భుతమైనటువంటి మహంకాళి ఆలయం, హిందూ దేవాలయం, అలాంటి ఆలయం పైకి దండయాత్ర పోయిన మానవుడు ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంపదను మొత్తం కూడా కొల్లగొట్టుకొచ్చాడు. ఉజ్జయిని మహంకాళి ఆలయం పైకి దండయాత్ర పోయినాన అక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. ఇంకా చాలా హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడం అనేటువంటి ఇతని పాలనా కాలంలో అద్భుతమైన తిరుగుబాటు జరిగింది నాన్న. ఏంటి తెలుసా బేట? మంగోలు నాయకుడు అయినటువంటి చెంగీస్ ఖాన్ అనేటువంటి వాడు మన యొక్క ప్రాంతం పైకి దండయాత్రకు వచ్చాడు. చెంగీస్ ఖాన్ అనేటువంటి వాడు దండయాత్రకు వచ్చింది బేట. ఏ ప్రాంతం అంటే క్వారాజాల్ ప్రాంతం పైకి దండయాత్రకు వచ్చింది. దయచేసి ఈ విషయం మీద కొంచెంసేపు నేను మాట్లాడతాను. క్వారాజాల్ ప్రాంతం పైకి దండయాత్రకు వచ్చిండు. క్వారాజాల్ ప్రాంతాన్ని పాలిస్తున్న పాలకుడు ఎవరంటే మంగభార్ని అనేటువంటి ఒక రాజు పాలిస్తున్నాడు. మన భారత భూభాగం ఏది?
క్వారాజాల్ ప్రాంతం మంగబార్ని అనేటువంటి వాడు పాలిస్తుంటే ఇగో వీడు మంగబార్ని పైకి దండయాత్రకు వస్తాడు. ఈ క్వారాజాల్ ప్రాంతం పైకి వాయువ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి క్వారాజాల్ అనేటువంటి ప్రాంతం పైకి దండయాత్రకు వస్తాడు. దాని పాలకుడు ఎవరంటే మంగబార్ని అనేటువంటి ఒక పాలకుడు ఉంటాడు. చంగీజ్ ఖాన్ అనేటువంటి మంగోలు నాయకుడు దండయాత్రకు వచ్చినప్పుడు ఈ మంగబార్ని అనేటువంటి వాడు ఏం చేసిండంటే ఇల్టుడ్మిష్ యొక్క సహాయాన్ని ఆర్జిస్తాడు. సార్ ఎట్లనైనా మీరు రావాలి, ఫలానోడు నా దగ్గరకు నా పైకి దండయాత్రకు వచ్చిండు, నన్ను మీరు రక్షించాలని ఇగో మంగబార్ని అనేటువంటి వాడు ఏం చేసిండంటే ఇల్టుడ్మిష్ సహాయం ఆర్జించిండు. అదే మనవసుడు అయితే ఏం చేస్తామంటే ఇమీడియట్లీ ఆయన పహరిస్తాడేమని ఇమీడియట్లీ పోయి అతనికి మనం సహకరిస్తాం. కానీ ఇల్టుడ్మిష్ చాలా దురదృష్టతో ఏం చేసింది తెలుసా, మంగబార్నికి సహాయం చేయలేదు. చేయకపోవడానికి గల కారణం ఏంటిదంటే ఒకవేళ గనక ఇల్టుడ్మిష్ గనక మంగబార్నికి సహాయం చేస్తే సమర్థుడైన చెంగీజ్ ఖాన్ ఇతన్ని ఓడిస్తాడు, తిరిగి వచ్చి మళ్ళీ నన్ను కూడా ఓడిస్తాడు అనుకొని అలా భావించినటువంటి ఇల్టుడ్మిష్ ఏం చేసిండంటే మంగబార్నికి సహాయం చేయకుండా చెంగీజ్ ఖాన్ యొక్క దండయాత్ర నుంచి వెళ్ళి తన రాజ్యాన్ని కాపాడుకొని రాజనీతి దురంధరుడిగా పేరుగాంచాడు ఇల్టుడ్మిష్ అనేటువంటి వాడు. గుర్తుంచుకున్నారు. ఒక పెద్ద ఆపద వచ్చినప్పుడు మనం దాన్ని తప్పుకోవడం మంచిగా ఉంటుంది. దానికి ఎదురుగా దానికి ఎదురుగా ఢీకుండా పోతే వాడు పోతాడు, మనం పోతాం. అలాంటి దానికి మంచి ముందు చూపుతోడు ఆలోచించేసి అద్భుతమైనటువంటి పాలనకు శ్రీకారం చుట్టుకుంటాడు బెట. ఆయన ఎవరంటే ఇల్టుడ్మిష్ అనేటువంటి వాడు. ఇలా రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి తరుణంలో బెట ఇల్టుడ్మిష్ అనేటువంటి వాడు 1236వ సంవత్సరంలో క్యాజువల్ డెత్ అయినా దేర్ ఈజ్ నో కాజ్ 1236వ సంవత్సరంలో ఇల్టుడ్మిష్ అనేటువంటి వాడు పాలిస్తాడు. ఇల్టుడ్మిష్ అనేటువంటి వాడు మరణిస్తాడు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి బహరాం షా అనేటువంటి వాడు రాజ్యానికి వస్తాడు. బహరాం షా వాని యొక్క పరిపాలన సక్రమంగా లేకపోవడం వల్ల ఈ యొక్క ఇల్టుడ్మిష్ యొక్క కుమార్తె అయినటువంటి అద్భుతమైనటువంటి పాలకురాలు, ఢిల్లీ సుల్తానతును పాలించిన ఏకైక మహిళా పాలకురాలు ఆమె ఎవరమ్మా అంటే రజియా సుల్తాన్ అనేటువంటి ఆమె. ఈ రజియా సుల్తాన్ అనేటువంటి ఆమె ఢిల్లీకి పాలకురాలు అవుతాది. ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద ఇల్తుత్మిష్, హిస్ డాటర్ Rajia Sultana became as a queen of the Delhi Sultanates. She was the only one woman ruler among the Delhi Sultanates. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలు ఆమె రజియా సుల్తానా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తదుపరి